ఛాంపియన్స్. ఇప్పటి వరకు కూడా మీ సిలబస్ అనేది కంప్లీట్ అవ్వలేదు, లేదు అంటే సిలబస్ కంప్లీట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు కానీ ఒక ప్రాపర్ టైం టేబుల్ లేకపోవడం వల్ల ఫ్లో అనేది మిస్ అవుతున్నది. పొద్దు నుంచి రాత్రి వరకు ఏం చేస్తున్నారో ఒక పర్టికులర్ రికార్డ్ లేదు, అనాలిసిస్ లేదు, అసలు ఏం చేస్తున్నాం అనేది ఒక ఐడియా లేదు. అలాంటప్పుడు మీకు కావాల్సింది అన్న ఒక సింపుల్ ప్లానర్. సో నేను మీకోసం ఒక సింపుల్ ప్లానర్ షీట్ అనేది ప్రిపేర్ చేశాను. రాబోయే 1 month లోనే మీరు మీ సిలబస్ అంతా కంప్లీట్ చేసుకుంటూ ఆటోమేటిక్ గా మీరు రివిజన్ మోడ్ లోకి వచ్చేస్తారు అండ్ నీట్ ప్రిపరేషన్ లోని నెక్స్ట్ ఎత్తేస్తారు. సో ఈ పర్టికులర్ ఏదైతే క్యాలెండర్ నేను మీకు చూపించబోతున్నానో నా వెనకాల జాగ్రత్తగా చూడండి. ఈ క్యాలెండర్ నేను 5th February నుంచి 7th March వరకు మీకోసం ప్లాన్ చేశాను. దీంట్లో బయాలజీ, ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీ 3 ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో నేను వెయిటేజ్ పరంగా మీది ఏదైతే వెయిటేజ్ ఉంటుందో ఆ వెయిటేజ్ తగ్గట్టు మీకు నేను సెషన్స్ అనేవి ప్లాన్ చేశాను. సో మనకి మీ టైం టేబుల్ ఏదైతే ఉన్నదో దిస్ ఇస్ బేస్డ్ ఆన్ యువర్ వెయిటేజ్. యాక్చువల్గా మీది ఏదైతే వెయిటేజ్ ఉన్నదో దాని బేసిస్ మీద ఇది ఉన్నది అనమాట. సో ఫస్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్ వస్తాయి, హై వెయిటేజ్ తర్వాత మీడియం, మీడియం వెయిటేజ్ తర్వాత లో వెయిటేజ్ చాప్టర్. దీనికి రీజన్ ఉన్నది. ఈ ప్యాటర్న్ లో నేను పెట్టడానికి ఒక రీజన్ ఉంది. నేను హై ఫస్ట్, మీడియం తర్వాత, లో వెయిటేజ్ తర్వాత ఎందుకు పెడుతున్నానంటే దానికి సింపుల్ రీజన్ ఏంటి అంటే ఫస్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్ మీరు చదవడం మొదలెట్టారంటే, కంప్లీట్ చేయడం మొదలెట్టారంటే మాత్రం యూ విల్ హ్యావ్ అ వెరీ గుడ్ కాన్ఫిడెన్స్ లెవెల్. సో ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ సిలబస్ కూడా కంప్లీట్ అయిపోతూ ఉంటుంది, ఎక్కువ వెయిటేజ్ ఉన్న సిలబస్ కంప్లీట్ అవుతూ ఉంటుంది. సో మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. దాని తర్వాత మీడియం వెయిటేజ్కి వెళ్తాం. సో అన్నిట్లోని అలాగే పెట్టాను. ఫస్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్ అన్ని కంప్లీట్ చేస్తారు. ఫస్ట్ February 5th నుంచి నేను కొన్ని బ్లాక్స్ లో డివైడ్ చేశాను. ఫస్ట్ Feb 5th నుంచి Feb 11th, దాని తర్వాత Feb 12th నుంచి Feb 18th, దాని తర్వాత Feb 19th నుంచి Feb 25, దాని తర్వాత Feb 26 నుంచి Feb 28, దాని తర్వాత March 1st నుంచి March 7th. ఇలాగా వీక్ వైజ్ గా నేను డివైడ్ చేశాను. సో వీక్ వైజ్ గా ఈ క్యాలెండర్ మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో నేను పెయిన్ కామెంట్ లో కూడా మీరు కావాలంటే లింక్ ఇచ్చేస్తాను నేను. యూ కెన్ డౌన్లోడ్ దిస్ డైరెక్ట్లీ. మీరు పెద్దగా ఏం కష్టపడక్కర్లేదు, డౌన్లోడ్ చేయండి, ఫాలో అయిపోండి, అంతే సింపుల్. ప్రతి చాప్టర్ ఏ రోజు ఎంత కంప్లీట్ చేయాలో చెప్పేశాను. ఇప్పుడు మీరు అంటారు సార్ మీరు చెప్పడైతే చెప్పేశారు ఏ రోజు ఏ చాప్టర్ చేయాలని, ఏం టైం టేబుల్ ఫాలో అవ్వాలో చెప్పలేదు అన్నారు. సో అదే టైం టేబుల్ ఇక్కడ నుంచి నేను మీకు చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఫిబ్రవరికి మార్చ్కి టైం టేబుల్ కొంచెం మారుతుంది, ఎందుకంటే ఫిబ్రవరిలో మీ ఫోకస్ అంతా సిలబస్ ని కంప్లీట్ చేసుకోవడంలో ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టు ఉంటుంది. సో ఫిబ్రవరిలో ఫస్ట్ ఏం చేస్తారంటే సిలబస్ కంప్లీట్ చేసుకోవడం మీద ఫోకస్ చేసుకుంటారు కాబట్టి మార్నింగ్ లేస్తారు, ఫ్రెష్ అప్ అవుతారు, ఇంకా మార్నింగ్ 6:30 నుంచి 8:30 టైంలోని కూర్చొని చదువుతారు. ఇప్పుడు మార్నింగ్ టైంలో ఎప్పుడైతే మీరు ఈ మంత్ లో చదువుతున్నారో నాన్న పూర్తిగా కాన్సెప్ట్స్ చదవండి. ఆ టైంలో సాల్వ్ చేయడాలు ఏం పెట్టుకోకండి, ఎందుకంటే ఆ టైంలో ఫ్రెష్గా ఉంటుంది మీ మైండ్. సో విల్ అబ్జార్బ్ నైస్లీ, ఏం చదువుకున్నా బాగా అబ్జార్బ్ చేయగలుగుతారు. ఓకే అది. సో ఎన్సీఆర్టీ అయినా చదవచ్చు, ఫిజిక్స్ అయినా చదవచ్చు, కెమిస్ట్రీ అయినా చదవచ్చు. దేంట్లో అయితే మీకు అనిపిస్తుంది మీరు కొంచెం వీక్, ఆ పర్టికులర్ టాపిక్ చూస్ చేసుకోండి. ఏదైనా టాపిక్ మీరు చూస్ చేసుకోండి, మూడిట్లోని చేసుకోండి. బాగా డెప్త్ ఎక్కువగా చదవండి. ఓకే, ఎంతసేపు చదువుతున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, చదివిన దాంట్లోని ఎంత వరకు మీరు బాగా అబ్జార్బ్ చేసుకోగలిగారు. సో క్వాలిటీ మ్యాటర్స్, క్వాంటిటీ కాదు. కొంచెం తక్కువ చదివినా పర్వాలేదు, కొంచెం ఉండిపోతుంది రేపటి టాపిక్ పర్వాలేదు, మేనేజ్ చేసుకుందాం, ఎలాగో లాస్ట్ లో వెళ్ళి కొంచెం ఎక్స్ట్రా టైం పెట్టుకుని చదువుకుందాం. కానీ చదవడం ఒకేసారిలో బాగా చదవండి, అది చాలా ఇంపార్టెంట్. బ్రేక్ఫాస్ట్ చేస్తారు, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి 9 నుంచి 10 వరకు క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే చదువుతున్నాం కదా, చదవడంతో పాటు పీవైక్యూస్ చేసుకుంటారు. ఇప్పుడు పీవైక్యూస్ తో సంబంధించి మీ దగ్గర ఆల్రెడీ ఒక హార్డ్ కాపీ ఉండాలి. యూ షుడ్ హ్యావ్ అ హార్డ్ కాపీ ఆఫ్ పీవైక్యూ. ఓకే, అంతేగాని ఏదో డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్లతో మీరు మేనేజ్ చేసుకోకూడదు. 35 ఏళ్ల పీవైక్యూస్ తో మీ దగ్గర ఒక బుక్ ఉండాలి. సో మీరు ఆ బుక్ కావాలనుకుంటున్నారంటే నాకు చెప్పండి కింద కమెంట్స్ లోని, దాని గురించి నేను మీకు ఫర్దర్ ఏం చేయాలో చెప్పేసిస్తాను. సో మీరు కనుక పీవైక్యూ బుక్ కావాలనుకుంటున్నారంటే లెట్ మీ నో. చాలా చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. చదువుకున్న ప్రతిసారి దాంతో పాటు పీవైక్యూస్ మీరు సాల్వ్ చేయాలి. నో గోయింగ్ ఫర్దర్, కిందకి వెళ్దాం. ఇప్పుడు 10 AM నుంచి 2 PM వరకు మీరు నా సెషన్ అటెండ్ అవుతారు. సో అలాంటప్పుడు ఇంకేం పెట్టుకోకుండా సెషన్ అటెండ్ అవ్వండి. లేదు మీకు నా రికార్డెడ్ సెషన్ చూడాలని ఉందో అదైనా చూడండి, లేదంటే మీకు ఇంకేమైనా ఎంగేజ్మెంట్ ఉంటే చూసుకోండి. బట్ 10 AM to 2 PM టైం చాలా క్రూషియల్ టైం. ఆ టైంలో బాగా కాన్సెప్ట్ బొరలోకి వెళ్తుంది. సో అందుకే ఆ టైంలో నేను సెషన్స్ పెడతాను. సో మీరు డెఫినెట్ గా నా సెషన్ అటెండ్ అయ్యారంటే మాత్రం ఆ పర్టికులర్ సిలబస్ అలాగా రన్ అవుతూ ఉంటుంది, మీరు అదైనా ఫాలో అవ్వచ్చు. అది దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాన్న మనకి లంచ్ వస్తుంది 2 to 2:45, దాని తర్వాత 2:45 నుంచి 4:45 వరకు స్టడీ స్లాట్ ఉంటుంది. చూడండి నాన్న, మధ్యాహ్నం అంతా మీరు కూర్చొని చదవాలి, మధ్యాహ్నం ఇంకా పడుకోకూడదు. ఇక్కడ నుంచి ముందే చెప్తున్నాను, మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు మీకు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి. సో ఆ టైంలో సాల్వింగ్ ఎక్కువ చేయాలి. సో మార్నింగ్ బయాలజీ చదువుకున్నారంటే ఫిజిక్స్ లేదంటే కెమిస్ట్రీ చూస్ చేసుకుంటారు, కాన్సెప్ట్ అండ్ ఎగ్జాంపుల్స్ చదువుతారు, టీ బ్రేక్ తీసుకుంటారు. దాని తర్వాత 5:15 నుంచి 17 మళ్ళీ ఎంసీక్యూస్ ఇంకా క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. సో ఇక్కడ ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీ చదువుతారు 2:45 నుంచి 4:45 వరకు అండ్ ఆన్సర్ చేస్తారు. మళ్ళీ లాస్ట్ లో మీరు డిన్నర్ అయిన తర్వాత 8:30 to 9:30 మీరు ఏం చేస్తారు అంటే దాదాపు 9:30 10 వరకు నేను చెప్తాను మీరు చదువుకోవాలంటాను. ఆ టైంలో మీరు ఇంకేమైనా పొద్దున్న నుంచి మిస్ అయ్యారా, ఏదో ఒక సబ్జెక్టు అది ఇక్కడ పికప్ చేయండి.
ఏదో అది మీ మేనేజ్ చేసుకోండి. మీరు ఎలా చదువుకుంటారు, మార్నింగ్ బయాలజీ పెట్టుకుంటున్నారంటే ఆఫ్టర్నూన్ ఫిజిక్స్ పెట్టుకోకండి, నిద్ర వస్తుంది ఫిజిక్స్ చదువుతుంటే. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఫిజిక్స్ పెట్టుకోండి, మధ్యాహ్నం కెమిస్ట్రీ పెట్టుకోండి. లేదంటే మార్నింగ్ మీరు కెమిస్ట్రీ పెట్టుకుంటున్నారంటే మధ్యాహ్నం బయాలజీ. అలాగా ఇంటర్చేంజ్ చేయండి. అలాగే నా సెషన్కి వస్తున్నారు కాబట్టి మార్నింగ్ ఫిజిక్స్ చదివేసేయండి, ఈవినింగ్ మీరు బయాలజీ పెట్టుకోండి, అది బెటర్గా ఉంటుంది. ఓకేనా? అది. సో దాని తర్వాత ఎన్సీఆర్టీ రీడింగ్, డయాగ్రామ్స్ అవన్నీ చూస్తారు. ఇవాళ రోజంతటిది ఏదైతే చదివారో దాన్ని రివిజన్ చేస్తారు. చేసి నెక్స్ట్ రోజు ఏం చేయాలో ఒకసారి చూసేసుకొని పడుకుని పోతారు. అలాగా మీరు ఫిబ్రవరి అంతా చేస్తారు. మార్చ్ లో మీరు సిలబస్ కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా మార్చ్ లో ఫుల్ రివిజన్ ఫేజ్. సో మార్చ్ అంటేనే ఫుల్ రివిజన్ ఫేజ్. ఫుల్ రివిజన్ ఫేజ్ చాలా ఇంపార్టెంట్. మార్చ్ అంటేనే ఫుల్ రివిజన్ ఫేజ్ అనమాట. ఇంక మార్చ్ లో గట్టిగా రివిజన్ చేయాలి మీరు అందరూ, ఎక్కడ కూడా రివిజన్ ని మిస్ అవ్వకూడదు. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో మార్చ్ లో ఏం చేస్తారు జాగ్రత్తగా చూడండి. అన్నిటికన్నా ఫస్ట్ లేస్తారు, ఓకే, గెటప్, ఫ్రెష్ అప్, అండ్ మార్నింగ్ 6:30 to 8:30 వరకు రివిజన్ చేస్తారు, గట్టిగా చేస్తారు. ఆ రివిజన్ తో సంబంధించిన ప్లాన్ నేను మార్చ్ వస్తూ నేను మీకు ఇస్తాను. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. ఫస్ట్ నేను ఫెబ్ నుంచి మార్చ్ వరకు సిలబస్ కంప్లీషన్ క్యాలెండర్ ఏదైతే ఇచ్చానో ఆ క్యాలెండర్ ముందు డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ అది ఫాలో అవ్వండి. ఓకే, దాని తర్వాత రివిజన్ అనేది చేస్తారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు, క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు. ఇవన్నీ ప్రాసెస్ లో ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మీరు మర్చిపోకూడదు. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం రిమెంబర్ దట్ యూ హ్యావ్ టు మెయింటైన్ అ ఎర్రర్ నోట్బుక్. ఓకే, ఒక ఎర్రర్ నోట్బుక్ మెయింటైన్ చేయాలి. ఈ ఎర్రర్ నోట్బుక్ లో మీరు ఏంటంటే ఎప్పుడైతే ఎంసీక్యూస్ లేదంటే మాక్ టెస్ట్ చేస్తున్నారు, లెటర్స్ మాక్ టెస్ట్ చేస్తున్నారు, వీకెండ్ మాక్ టెస్ట్ ఏదైనా చేస్తున్నారు, లేదంటే ఎంసీక్యూ చేస్తున్నారు, అందులో మీరు ఏమైనా ఎర్రర్స్ చేశారా, తప్పు చేశారా, అవి నోట్ డౌన్ చేసుకుని పెట్టుకుంటారు ఇంట్లో. అందుకు ఈ ఎర్రర్ నోట్బుక్. ఈ ఎర్రర్ నోట్బుక్ లాస్ట్ లో పనికొస్తుంది, నేను మీకు చెప్పేసిస్తాను. ఓకే, అది. పదండి ముందుకు వెళ్దాం. గోయింగ్ ఫర్దర్ 10:30 AM నుంచి 2 PM వరకు. ఓకే, పొద్దున్న 10:30 నుంచి మధ్యాహ్నం వరకు మళ్ళీ సెషన్ అటెండ్ అవుతారు నాది. ఆ టైంలో నేను మ్యారథాన్స్ రన్ చేస్తాను, దానికి వస్తారు. సిలబస్ కంప్లీట్ చేస్తాను, రివిజన్ చేపిస్తాను, క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేపిస్తాను. సో దానికి వచ్చేస్తే అదొక పెద్ద అడ్వాంటేజ్ మీకు. దాని తర్వాత మధ్యాహ్నం లంచ్ చేస్తారు. దాని తర్వాత 2:45 నుంచి 4:45 వరకు మాక్ టెస్ట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే పార్ట్ టెస్ట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే చాలా అంటే ఎక్కువ ఎనర్జీ తీసుకుని ఎంసీక్యూస్ ఈ టైంలో ఇంకా చేయడం మొదలెట్టేయాలి మీరు. ఇంకా అంటే ఎక్కువ ఆలోచించడం అనే పని ఏదైతే ఉందో, ఎక్కడ మీరు ఎక్కువ థింకింగ్ ఇవ్వాలో అవన్నీ మీరు ఇక్కడ చేయాలి. అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ చేయాలి ఇక్కడ. దాని తర్వాత అనాలిసిస్ చేస్తారు. ఈవినింగ్ ఎర్రర్ నోట్బుక్ లో అన్ని క్వశ్చన్స్ నోట్ డౌన్ చేసుకుంటారు. ఓకే, ఎక్కడ రాంగ్ అయ్యాను, ఎందుకు రాంగ్ అయ్యాను, ఎక్కడ కరెక్షన్స్ చేసుకోవాలో చూసుకుంటారు. అండ్ డిన్నర్ చేసుకొని మళ్ళీ లైట్ రివిజన్ చేసుకొని మళ్ళీ పడుకుంటారు. ఇదంతా మీది మార్చ్ రివిజన్. ఇప్పుడు ఏప్రిల్ వస్తూ పూర్తిగా మారుతుంది. ఇంకా ఏప్రిల్ వస్తూ ఇంకా ప్రొద్దున్న రోజు పొద్దున్న రివిజన్, మధ్యాహ్నం మాక్ టెస్ట్. రోజు రివిజన్, ఎవ్రీ డే డైలీ ఒక మాక్ టెస్ట్ మీరు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు ఇస్తారు. మార్నింగ్ చదువుతారు, రివిజన్ చేస్తారు, మధ్యాహ్నం మాక్ టెస్ట్ ఇస్తారు, అండ్ ఈవినింగ్ అనాలిసిస్ చేస్తారు. ఇది ఒక్కటే చేయాలి. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 20th వరకు మీరు ఇదే చేయాలి. ప్రతి రోజు ఒక మాక్ టెస్ట్ రాయాలి. ఎవ్రీ సింగిల్ డే ఆ మాక్ టెస్ట్. సింపుల్. అదైందా, నెక్స్ట్ లాస్ట్ 10 days ఆఫ్ ఏప్రిల్ లో ఇంకా మీరు మాక్ టెస్ట్ ముట్టుకోరు. అందుకే అప్పుడే చేయాలి మాక్ టెస్ట్ అంటారు. ఇప్పుడు మార్చ్ లో వస్తూ ప్రతి వారానికి 2 మాక్ టెస్ట్లు పెట్టుకోండి, పర్వాలేదు. కానీ ఏప్రిల్లో రోజు ఒక మాక్ టెస్ట్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఓన్లీ మనకి రివిజన్ ఎర్రర్ నోట్బుక్ చూసుకోవడం అంతే. ఇక్కడ ఏం చేస్తామంటే ఫిజిక్స్ రివిజన్స్ చేసుకుంటారు. రోజు మీరు మార్నింగ్ నుంచి ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ అన్నిటిది రివిజన్స్ చేస్తారు. ఫార్ములా రివిజన్ చేస్తారు, కీ కాన్సెప్ట్స్ చూసుకుంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ రోజు అన్ని చాప్టర్స్ అవ్వట్లేదంటే పర్వాలేదు, మీ అందులో కూడా మీరు చాప్టర్ వైజ్ గా డివైడ్ చేసుకోవచ్చు రివిజన్స్ ని. కానీ మాక్ టెస్ట్ మాత్రం ఫుల్ సిలబస్ తీయాలి, అది చాలా ఇంపార్టెంట్. రివిజన్ మాత్రం మీ చాప్టర్ వైజ్ కొన్ని చాప్టర్స్ చేయండి, లేదంటే ఇవాళంతా హ్యూమన్ ఫిజియాలజీ, బయాలజీ చేసి, ఫిజిక్స్ లో ఎంత చేసి, కెమిస్ట్రీ ఎంత చేసేసేయండి. ఎక్కువ సిలబస్ ని కంప్లీట్ చేయాలి ఎలాగో మీరు రివిజన్స్ లోని. ఫర్దర్ బోల్డ్ అనే రివిజన్స్ చేసినప్పుడు. కానీ మాక్ టెస్ట్ ఇస్తున్నప్పుడు ఫుల్ సిలబస్ మాక్ టెస్ట్, దానికి దీనికి లింక్ లేదు. మాక్ టెస్ట్ దేనికి ఇస్తున్నారు నాన్న, సింపుల్. మాక్ టెస్ట్ దేనికి ఇస్తున్నారంటే మీరు అనాలిసిస్ చేయడానికి. సో ఈ లాస్ట్ 10 రోజులు మీరు ఏం చేస్తారంటే ఇప్పటి వరకు మాక్ టెస్ట్ లింక్ అనాలిసిస్ ఏవైతే చేసి పెట్టారో, ఎర్రర్ నోట్బుక్స్ ఏవైతే చేసి పెట్టారో వాటితో సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది. రివిజన్ చేస్తారు. ఏవైతే మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయో, మంచి మోడల్ క్వశ్చన్స్ రాసి పెట్టుకున్నారు ఎర్రర్ నోట్బుక్లు, అవి చూసుకుంటారు అండ్ ముందుకెళ్తారు. సేమ్ అలాగే మనకి కెమిస్ట్రీ కూడా చేస్తారు. కాన్సెప్చువల్ క్లారిటీ చూసుకుంటారు. ఓకే, కాన్సెప్చువల్ క్లారిటీ చూసుకుంటారు. దాని తర్వాత ఎన్సీఆర్టీ రివిజన్ చేస్తారు. ఇన్ఆర్గానిక్ కి, ఫిజికల్, ఇంకా ఆర్గానిక్ కి కాన్సెప్చువల్ క్లారిటీ, దాని తర్వాత ఇంపార్టెంట్ రియాక్షన్స్ మెకానిజమ్స్, పీవైక్యూస్, మోడల్ క్వశ్చన్స్ చూసుకోవడం, మళ్ళీ రివిజన్ చేయడం, అంతే. ఈ మోడల్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే బేసిక్ గా మనకి ఏవైతే ఎంసీక్యూస్ మీకు చాలా టఫ్ గా అనిపించాయో, మంచిగా అనిపించాయో మీరు నోట్ డౌన్ చేసుకుని పెట్టుకున్నారు. దాంతో సంబంధించి నేను మాక్ టెస్ట్ మీరు ఎలా సాల్వ్ చేయాలి, దాంట్లో ఎర్రర్ నోట్బుక్ లో ఎలా నోట్ చేయాలి, దాంతో సపరేట్ ఒక వీడియో చేశాను, మీరు వెళ్ళి చూసుకోవచ్చు ఛానల్లో. గోయింగ్ ఫర్దర్ బయాలజీ రివిజన్ లోని ఎన్సీఆర్టీ అండర్లైన్ పాయింట్స్ అని చూసుకుంటారు. టేబుల్స్, ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్ చూసుకుంటారు, షార్ట్ నోట్స్ చూసుకుంటారు, సైంటిస్టులు చూసుకుంటారు, డేట్స్ చూసుకుంటారు, పీవైక్యూస్ ఇంకా మోడల్ క్వశ్చన్స్ మళ్ళీ చూసుకొని మళ్ళీ హై ఫ్రీక్వెన్సీ మిస్టేక్ ఏరియాస్ ని అనలైజ్ చేస్తారు. ఎక్కడెక్కడ నేను తప్పులు చేయొచ్చు మళ్ళీ చూసుకుంటారు. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకేం లేదు, రోజు రివైజ్ చేయడం,
ఎక్కడైతే మిస్టేక్స్ అవుతున్నాయో అక్కడ కరెక్షన్ చేసుకోవడం, అంతే, దట్స్ ఇట్. ఇలా చేస్తేరా నాన్న May 2 వరకు దుమ్ము దులిపేస్తారు. నేను చెప్తున్నాను, ఈ ప్లాన్ తో మీరు ముందుకు వెళ్ళండి. యూ విల్ బి రియల్లీ గుడ్ ఇన్ యువర్ నీట్ ప్రిపరేషన్. సో ఇదంతా మీకు యాక్చువల్గా నేను ఏం చేస్తున్నానంటే, ఈ మొత్తం ఇక్కడ మీద నుంచి కింద వరకు మొత్తం ఈ టైం టేబుల్ ఏదైతే ఉందో నీట్ సిలబస్ కంప్లీషన్ టైం టేబుల్, ఇది పూర్తిగా క్యాలెండర్. ఇది Feb to March క్యాలెండర్ ఒకటి ఉంది. ఆ మార్చ్ క్యాలెండర్ తర్వాత ఏప్రిల్లో క్యాలెండర్ కూడా సెపరేట్గా ఇస్తాను. అది కాకుండా ఈ మొత్తం ఇక్కడ మీరు ఏ రోజు ఏం చేయాలో దాంతో సంబంధించి మొత్తం ఇక్కడ అనాలిసిస్ ఉంది. మీరు ఎలా చేయాలి ఏమిటి మొత్తం చెప్పేసి ఇస్తాను. ఇది మీరు డిస్క్రిప్షన్ లో మీకు దొరికిపోతుంది. ఇది ఈ పర్టికులర్ పీడిఎఫ్ మీకు డిస్క్రిప్షన్ లో దొరికిపోతుంది. యూ విల్ ఫైండ్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్స్. డిస్క్రిప్షన్ లో కూడా దొరుకుతుంది. అది కాకుండా మీకు పిన్ కామెంట్ లో కూడా దొరికిపోతుంది. పిన్ కామెంట్ లో కూడా దొరికిపోతుంది. పీడిఎఫ్ ఫామ్ లో దొరుకుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని యూటిలైజ్ చేసుకోవడం మొదలెట్టండి. వాళ్ళ నుంచి అస్సలు లేట్ చేయకుండా అన్న. ఇంకా ఫైనల్ స్టేజ్ వచ్చేస్తున్నది. ఇక్కడ మీరు బలం పెట్టేశారు అనుకోండి, మీ దగ్గర ఉన్న ఎఫర్ట్ మొత్తం పెట్టారు అనుకోండి అన్న, మిమ్మల్ని ఎవరూ ఆపలేరు, అద్దరు కొడతారు. ఇక్కడ మాత్రం లూజ్ అవ్వకండి అన్న, అస్సలు డిస్ట్రాక్ట్ అవ్వకండి. మీ 100% ఇవ్వడానికి పూర్తిగా ప్రయత్నించండి. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్స్ లో చెప్పొచ్చు. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఛాంపియన్స్.